కబంధ హస్తాలు అనే తెలుగు పదాన్ని మనం తరచూ వింటూ ఉంటాం కదా. ఈ పదం వెనక ఉన్న కథ ఏమిటో తెలుసా? వాల్మీకి రామాయణంలో కబంధుడు అనే పేరు గల ఒక రాక్షసుడు ఉన్నాడు. శ్రీరాముడు లక్ష్మణుడు సీతను వెతుకుతూ అరణ్యంలో సంచరిస్తూ ఉండగా విచిత్ర రూపంలో ఉన్న ఓ రాక్షసుడు వారికి తటస్థపడ్డాడు. అతనికి తల, మెడ, కాళ్ళు లేవు. ఉదరం అంటే కడుపు భాగంలో మాత్రం ఓ పెద్ద నోరుంది. ఊరువుల ప్రదేశంలో 2 ఉగ్ర నేత్రాలున్నాయి. అతని బాహువులు మాత్రం 8 యోజనాల వరకు విస్తరించి ఉన్నాయి. అటువంటి రాక్షసుడు ఒక్కసారిగా రామలక్ష్మణులను తన హస్తాలతో పెనవేసి గుప్పిట్లో బిగించాడు. భయంకరమైన నోటిని తెరిచి వారిని ఆరగించపోతూ ఉండగా రాముడు కుడి చేతిని, లక్ష్మణుడు ఎడమ చేతిని నరికివేయటంతో అతను నేలకి ఒరిగిపోయినాడు. అట్లా అతనికి శాపం విమోచనం అయినది. ఇంత దూరమైన కబంధ హస్తాల్లో చిక్కున్న వాళ్ళు తప్పించుకోవటం అసాధ్యంగా ఉండేది. అందువల్ల పరపతి గల పెద్దలు కనుచూపు మేరలోని ఆస్తులను కబ్జా చేస్తూ ఉంటే అటువంటి ఆస్తుల్ని కబంధ హస్తాల్లో చిక్కుకున్నాయి అనటం వాడుకగా మారింది.